ஆண்டாள் திவ்ய திருவடிகளே சேவனம். பத்துக்கரவை தடங்கள் பல கரந்து செத்தார் திரளசியா சென்று செருச்செய்யும் புத்தமொன்றில்லாத கோவலரதம் பொற்கொடியே புத்தரவல்பில் உணமையிலே போதராய் சுத்தத்து தோசிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்துக்கோ உறங்கும் பொருள் ఏలోరంబావాయ్. ఈ పాసురం యొక్క అర్థం ఏమిటంటే, లేగదూడలు గల ఆవుల పాలు పితికేవాడు, యుద్ధరంగాన శత్రువులు ఎదిరించి వీరోచితంగా యుద్ధం చెయ్యగల సమర్థుడు, ఎలాంటి దోషాలు లేని సచ్చరితలు అయినా గోప వంశములో పుట్టిన ఓ బంగారు లత వంటిదానా, పుట్టలో ఉన్న పాము పడగ వంటి పిరుదులు కలదానా, అడవిలో నాట్యమాడే నెమలి వంటి నీలకేశ పాసము కలదానా, రా చుట్టాలు స్నేహితురాళ్లు అందరూ వచ్చేశారు, నీ ఇంటి వాకిట్లో నిలుచున్నారు, నీలమేఘ శ్యాముడైన శ్రీకృష్ణ పరమాత్మ నామ సంకీర్తనం చేస్తున్నారు. ఇంతమంది ఇన్ని విధాలుగా నామ సంకీర్తన చేస్తున్నా నువ్వు ఉలుకు పలుకు లేకుండా ఉన్నావేమిటి? ఓ ఐశ్వర్యవంతురాలా, నీ నిద్రకు అర్థమేమిటో చెప్పు అని ఈ పాసురం యొక్క అర్థం.